లకు సాగునీరు అందించే కొమరం భీం ప్రాజెక్ట్ ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడుతోంది. ప్రతి వర్షాకాలంలోనూ ఈ ప్రాజెక్టు కరకట్ట కుంగిపోతూ ప్రమాద పంచం నిలుస్తోంది. కరకట్టకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చేందుకు అధికారులు తాత్కాలికంగా టార్పాలిన్ కవర్లు కప్పి సరిపెడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ప్రాజెక్టు మరమ్మతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఏ చిన్నపాటి వర్షం పడినా ఎప్పుడేం జరుగుతుందో అని అధికారులు, స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు దుస్థితిపై మరింత సమాచారం మా మంచిర్యాల జిల్లా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కొమరం భీం ప్రాజెక్ట్ అయితే ప్రమాద పంచుల్లో ఉన్నది. ముఖ్యంగా కూడా కొమరం భీం ప్రాజెక్టుకు సంబంధించి కూడా 2011లో కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. ఏదైతే 45,500 ఎకరాలకి సాగునీరు అందించడం కోసం అయితే 10 టీఎంసీల సామర్థ్యంతో కూడా ఈ ప్రాజెక్టును అయితే నిర్మించింది. ఈ ప్రాజెక్టును ఏదైతే నిర్మించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రైతులకైతే సాగునీరుకైతే నీరు అందేటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా ఈ ప్రాజెక్ట్ అంతా కూడా కృంగిపోయింది. ఏదైతే కట్ట ఏదైతే ఉందో ప్రాజెక్టు సంబంధించినటువంటి కరకట్ట కూడా కృంగిపోయింది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కూడా ఇది ప్రమాద పంచుల్లో ఉంటుంది. ముఖ్యంగా కూడా మనం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొమరం భీం ప్రాజెక్టు వద్ద ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో మనం చూడొచ్చు, కట్టకు సంబంధించి మన కరకట్టకు సంబంధించి మొత్తం కూడా ఒక పక్క కూలిపోయినటువంటి పరిస్థితి, మొత్తం కూడా కూలిపోయింది. గత 10 సంవత్సరాల క్రితం అదే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఏదైతే ఈ ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు కేటాయించలేదు. అదేవిధంగా కూడా ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు అయితే ఈ ప్రాజెక్టుకు అయితే మరమ్మతులకు నిధులు కేటాయించలేదు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా అధికారులు అయితే ప్రతి వర్షాకాలం కూడా టెన్షన్ వాతావరణాన్ని అయితే చవి చూస్తారు. ముఖ్యంగా కూడా ఏంటంటే ఈ కట్టకు సంబంధించి కూడా భారీగా కూడా వర్షాలు కొడితే మా కట్ట కూడా తెగిపోయేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఈ కవర్ కప్పి కూడా కవర్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటివరకు గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా నిధులకు సంబంధించినటువంటి సమాచారం తమకు లేదంటూ కూడా అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. మొత్తం ఓవరాల్గా కూడా దీనికి సంబంధించి కూడా ఏదైతే మొత్తం కూడా 69 గ్రామాలకు 45,500 ఎకరాలకి సాగునీరు అందించడం కోసము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు అయితే ఇప్పుడు నిరుపయోగంగా మారిందని చెప్పచ్చు. ముఖ్యంగా కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 10 టీఎంసీల నీరు ఉండవలసినప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ప్రతిసారి కూడా కేవలం 4 టీఎంసీల నీరును మాత్రమే అధికారులు అయితే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే అధిక నీరు ఉంటే కట్ట తెగిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా కూడా గత అనేక సార్లు కూడా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా కూడా, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ఇప్పటివరకు అయితే ఈ మరమ్మతులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా నిధులు కేటాయించలేదని అయితే తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా కూడా ప్రతి వర్షాకాలం కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. మొత్తం కూడా ప్రతి వర్షాకాలం కూడా అధికారులు వాతావరణం ఏదైతే భారీ వర్షాలు కురిస్తే కూడా ఖచ్చితంగా కూడా ప్రమాదం అంచులో ఉంటుంది. ఖచ్చితంగా విషయంలో కూడా